ముందుగా కేజీ దుంపల్ని ఇలా ఉడకబెట్టుకుని తొక్క తీసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన బంగాళదుంప ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, పావు చెంచా ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని దుంపల్ని బాగా మెదుపుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక గరిటెన్నర నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 8 వెల్లుల్లి దెబ్బలు దంచుకొని వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చిల ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా పింకిష్ కలర్ లోకి రాగానే మనం ముందుగా మెదిపెట్టుకున్న బంగాళదుంప ముద్దని ఇందులో వేసుకోవాలి. ఈ బంగాళదుంప ముద్ద వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. బంగాళదుంప పిడుపు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.